ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అండగా నిలుస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లానేస్తాం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తాం, ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర, నా అక్క చెల్లెమ్మలకు చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా, రోడ్డు పక్కనే ఉన్నా నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు తోడు, ఎంఎస్ఎంఈలకు గతంలో చూడని విధంగా సపోర్టు, స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అడుగులు కనిపిస్తా ఉన్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామాన కనిపిస్తా ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు గ్రామాన కనిపిస్తా ఉన్నాయి. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ గ్రామాన కనిపిస్తా ఉన్నాయి. ఇంటి వద్దకే సేవలు, లంచాలు లేని, వివక్ష లేని ఇంటి వద్దకే వస్తా ఉన్న పౌర సేవలు, పథకాలు. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరుగుతా ఉన్న మార్పులు. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్లు, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, పిల్లల చదువులు. ఇవి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని మీ బిడ్డ ఈరోజు మీ అందరితోనూ కూడా పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నీ స్కీములేమిటి అని బాబుని అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, 3 సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది, TV5కు కోపం వస్తా ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది. వీరందరికీ కూడా పిచ్చిగా కోపం వస్తా ఉంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు
స్కీముల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూత్లు, అబద్ధాల లిస్టులు. ఇవి గడగడ చదివేస్తా ఉన్నాడు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషినాల్లో రాక్షసుడనల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాచేస్తారు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కోవూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు, ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది, ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది, వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు. నేను చెప్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కూడా కలిసి 2014లో ఎన్నికల వేళ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒక్కసారి చూద్దామా? వీరి విశ్వసనీయత ఏమిటో ఒక్కసారి చూద్దామా? ఇది గుర్తుందా? మీ అందరికీ ఇది గుర్తుందా? అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కింద స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా అక్క? అప్పట్లో టీవీలలో వీళ్ళంతా కూడా ఊదరబట్టారు. అప్పట్లో వీళ్ళ ఈటీవీ చూసినా, వీళ్ళ ఏబిఎన్ చూసినా, వీళ్ళ టీవీ5 చూసినా కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. గుర్తున్నాయా? ఆ అడ్వర్టైజ్మెంట్లన్నీ గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మ మెడలో మంగళసూత్రం లాగే ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చేస్తుంది, ఆ చెయ్యిని పట్టుకొని ఆపేస్తుంది. ఆపేస్తే ఏమవుతుంది? బాబు వస్తున్నాడు అని అడ్వర్టైజ్మెంట్. గుర్తున్నాయా? ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్నే అడుగుతాను. సమాధానం మీరే చెప్పండి అని మిమ్మల్నే కోరుతా ఉన్నాను. ఇందులో చెప్పిన మొదటి హామీ, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాను. ఇలా 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 ఇలా
ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు